చంద్రబాబు సర్కార్ ప్రజల విశ్వసనీయత కోల్పోయిందని వైఎస్ఆర్సీపీ నేత తమ్మినేని సీతారాం అన్నారు. ఆర్టీసీ ఛార్జీల పెంపుపై వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమాలు విజయవంతమయ్యాయని తెలిపారు. దసరా రోజు రాష్ట్ర ప్రజలకు రంగుల కళ చూపి ఛార్జీల వాత పెట్టారని విమర్శించారు. రాష్ట్ర ప్రజలకు సీఎం ఇచ్చిన దసరా ఆఫర్ ఇదేనా అని ప్రశ్నించారు. రాజధాని శంకుస్థాపనకు అయిన ఖర్చులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు అభినవ నీరో అని అభివర్ణించారు. స్వయంగా టీడీపీ ఎమ్మెల్యేలే అవినీతికి లంచాలు తీసుకుంటున్నామని ఒప్పుకుంటున్నారని, లోకేష్ను అవినీతికి మంత్రిగా నియమిస్తే సరిపోతుందని ఎద్దేవా చేశారు. ప్రధానమంత్రి గారిని తెచ్చి రాజధాని నగరం నిర్మాణానికి శంకుస్థాపన పేరుతో రంగుల కళ చూపించారు. ఆ రంగుల కళ ఒకవైపు చూపించి ఆ రంగుల కళ నుంచి బయట పడకముందేనే మీరు సమ్మగా వెనుక నుంచి బ్రహ్మాండమైనటువంటి మోత మోయించారు. ముందు పూత వెనుక వాత. నగరం తగలబడిపోతుంటే నీరో చక్రవర్తి ఫిడేల్ వాయించుకున్నాడంట. రాష్ట్రం అలమటిస్తోంది. అప్పుల మంటల్లో రైతు, ఆకలి మంటల్లో పేదవాడు, ఉద్యోగం లేక యువకులు మొత్తం ఆంధ్ర రాష్ట్రం అలమటించిపోతుంటే, ఆహాకారాలతో రోడ్ల మీద పరిగెడుతుంటే, మీరు ఈవేళ బ్రహ్మాండంగా రంగురంగుల కళ్ళ కోసం అని చెప్పి మీరు చేస్తున్న పనేమిటి బాబు ఇది? నాకు నీరో చక్రవర్తిని కూడా తలదన్నేవయ్యా. శబాష్, అభినవ నీరో ప్రభువుగా నిన్ను కీర్తించకుండా ఉండలేకపోతున్నాం బాబు. అభినవ నీరో చక్రవర్తి. ఆయన నిన్న జేసీ దివాకర్ రెడ్డి బ్రదరు, ఏం పేరు, ప్రభాకర్ రెడ్డి ఓపెన్ చెప్తున్నాడు, అయ్యా ఈ ప్రభుత్వంలో కరప్షన్ అడుగడుగునా ఉంది, దాన్ని ఇన్స్టిట్యూట్లో చేయమంటున్నారు, నాకు డీడీ ద్వారా నేను లంచాలు తీసుకుంటాను అంటున్నాడు. అయ్యా అరే, ఎప్పుడైనా ఎన్నడైనా ఏ ప్రభుత్వంలోనైనా ఒక రూలింగ్ పార్టీ ఎమ్మెల్యే వచ్చి అవినీతి నాకు డీడీ ద్వారా నాకు లంచం ఇవ్వండి అని చెప్పి అడిగాడంటే ఇంకా ప్రభుత్వం ఇంకేముందయ్యా, పత్రానికి ఇది పరాకష్ట కాదా? ఓ పని చేయి బాబు, అవినీతిని వ్యవస్థీకృతం చేసి ఎవడు దేనికి ఇస్తున్నాడో బిల్లు ఇచ్చి, నువ్వు జాతీయ పార్టీకి ముఖ్యమంత్రి అయిన ప్రెసిడెంట్ అయినావు, నీ కొడుకు ప్రధాన కార్యదర్శిగా ఉన్నాడు, ఇచ్చాయి ఆయనకి. ఎందుకంటే నారాయణ వీళ్ళందరూ ఇంతకంటే విశ్వసనీయత ఎవరుంటుంది? నీ కొడుక్కి మినిస్టర్ ఫర్ కరప్షన్ ప్రాక్టీసెస్ అని పోర్ట్ఫోలియో ఇచ్చే. ఎవడు అడుగుతాడు? నో వన్ విల్ క్వశ్చన్ యూ.